భారతదేశంలో కొన్ని పచ్చి నిజాలు ఉంటాయి, నగ్న నిజాలు అవి. ఏంటిది? ఒకటి కుల వివక్ష, రెండు పవర్ అంటే పొలిటికల్ పవర్, ఇన్ఫ్లుయెన్స్, సెకండ్ మన థర్డ్ది ధన అహంకారం. ఇవి ఎవడు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా पैसे हाथ में पैसे है तो कुछ भी कर सकते हैं. ఇది భారతదేశం. పవర్ ఉంటే వీ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ ఇండియా. ఇక్కడ వీ కెన్ డూ, ఏమైనా చేయొచ్చు. బికాజ్ వీ హ్యావ్ పవర్, వీ హ్యావ్ మనీ, వీ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ పవర్. పవర్ ఇంకా అంతే, అది మనీ పవర్ కావచ్చు, ఏ పవర్ అంటే అది చాలా సందర్భాలలో ప్రూవ్ చేయబడింది. 1-2 సార్లు కాదు, బొచ్చెడు సార్లు. మనం 25 ఏళ్ళ నుంచి వెనకపోతే, కాకపోతే ఏంటంటే అప్పుడు ఇంత విస్తృతంగా మీడియా లేదు కాబట్టి, ఇప్పుడు దగ్గిన ఇంకోటి చేసిన స్మార్ట్ ఫోన్ వచ్చినప్పుడు కానీ రికార్డ్ చేసి ఏదో ఒక దాంట్లో ఇస్తాం. అప్పుడు అట్లా లేదు కదా, కొంచెం ఆ సరౌండింగ్ మార్కే జరిగేది. ఏం అన్యాయం జరిగినా ఇప్పుడు కొంచెం పెరిగింది. బట్ ఏం పెరిగినా ఏం పెరగకుండా అది మాత్రం పోదు. అసలు భారతదేశంలో కుల వివక్ష పోదు. పొలిటికల్ పవర్ ఉంటే వాళ్ళ పిల్లలు ఏమైనా చేయొచ్చు. ఆడ మా బావ మా చుట్టం మేము ఆడదాకా పోతుంది, అంత పొడుగు పోతుంది. అది గోదావరి నది కంటే ఎక్కువ పొడవు ఉంటుంది. ఒక్కనికి పవర్ ఉంటే ఆడ అంటే అంత వాడుకోవాలి ఇక పవర్. మరి ఏం చేస్తారు మనం వాడుకోకపోతే? అదే డబ్బులు అనుకో, డబ్బులు వాడుకోవడానికి మా చుట్టం వాడు పలానోడు పలానిది పలానది చెప్పుకోనికి ఉంటుంది. అసలు వీడు పోతే వాడు గుర్తుపడతారా సెకండరీ అది, కానీ వాడి పేరు వీడు చెప్పుకోవాలి. దట్ ఈస్ భారతదేశం. చెప్పుకోలేము, ఆ మాత్రం చెప్పుకోలేము. చెప్పుకోవచ్చు కదా, మా చుట్టమని చెప్పుకుంటే పలానా స్టైల్ ఉండు, మా చుట్టమని చెప్పుకుంటే తప్పనే. అస్సలు తప్పు కదా అది. అట్లా సరే, మరి వాడు ఏమైనా తప్పు చేస్తే ఆడు మావాడే తప్పు చేసి మావాడేనా అని చెప్పుకుంటాడా? అట్లా చెప్పాడు. ఆడమ్మా అలవాడు, అందుకే మేము దూరం ఉంటాం మనకి. పల్టావ్ అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. పైసా పవర్ ఉంటే